హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దామండి. ఇవి పాప్కార్న్ గింజలండి, షాప్స్లో దొరుకుతాయి ఈజీగా. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పాప్కార్న్ గింజలు వేసుకోండి. నేను ఒక చిన్న బౌల్తో తీసుకున్నా. ఇవే చాలా అవుతాయండి. ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. గింజలు కొంచెం ఉబ్బుతాయండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా మూత పెట్టుకోండి. చూడండి ఎలా పాపప్ అవుతున్నాయో. ఇంతే అండి, చాలా సింపుల్గా. ఇది ప్లెయిన్ పాప్కార్న్. ఇలా సింపుల్ పాప్కార్న్ చేసుకోవచ్చు. 3-4 నిమిషాల్లోనే పాప్కార్న్ తయారైపోతాయండి. ఇవి ఎప్పటి వరకు అయితే పాపప్ అవుతాయో అప్పటి వరకు అలాగే ఉంచాలి. మధ్యలో ఒకసారి ఇలా కదపండి. చూడండి, 3-4 నిమిషాల్లోనే ఫుల్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఇవి ప్లెయిన్ పాప్కార్న్ అండి. వీటిని కొంచెం టేస్టీగా చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఈ పాప్కార్న్ గింజలు వేసుకోండి, ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో మీకు రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా టేస్టీగా కావాలంటే కొంచెం చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి. తర్వాత మూత పెట్టుకుని అలా వదిలేయండి 3-4 మినిట్స్. అవి పాపప్ అవుతాయి. ఇంతే అండి, మసాలా పాప్కార్న్ రెడీ అయిపోయింది. 10 నిమిషాల్లోనే మనం 2 రకాల పాప్కార్న్స్ ఈజీగా చేసుకుని పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.